స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మరీ ప్రత్యేకించి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు, అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నిక, ఈ రెండు చోట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి దిగజారుడు పోకడు లేదా ఎన్నికల్ని నిర్వీర్యం చేసి అపహాస్యం చేసి ఎన్నికల వ్యవస్థల్ని కళ్ళకు గంతలు కట్టి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికల్ని అపహాస్యం చేసే పరిస్థితుల్లో ఉన్నాయో అన్నీ కూడా ఎన్నికల ప్రత్యేక అధికారి గారికి, కమిషనర్ గారికి వివరించడం జరిగింది. అంటే ఎంత వింత పోకడలంటే పొద్దున్నే నిన్న ఉదయం నుంచే ఎన్నికల యంత్రాంగం కొత్తపల్లి, నల్గొండవారిపల్లి, అట్లాగే ఎర్రిపల్లి, నల్లపురెడ్డిపల్లి ఈ గ్రామాల్లో నిన్న జరుగుతుంది. నిన్న జరిగిన తంతు ఏంటంటే, ఓ పక్కన ఓటర్ల గుర్తింపు అంటే ఓటర్ స్లిప్ని, అంటే వారి సీరియల్ నెంబర్ ఎంత, వారు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి, అంటే ఏ ఊరు, వేరే ఊర్లు మార్చేశారు కదా, వేరే ఊర్లకి మార్చేసిన దాని మీద ఏ ఊరు వెళ్ళాలి, ఏ ఊర్లో పోలింగ్ కేంద్రం ఎక్కడ, వీరి సీరియల్ నెంబర్ ఎంత ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల ఓటర్ స్లిప్ని పంచిపెట్టి వెళ్తుంటే కనీసం అంటే వారికి వీరికి గ్యాప్ కూడా లేకుండా, కనీసం 10 ఇళ్ళు ఒక బజారు కూడా ఖాళీ లేకుండా వీరి వెనకాలే అవి వసూలు చేసుకుంటా బయలుదేరుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ముందుగా ఓటుకి 10,000 రూపాయల చొప్పున ఓటర్కి ఆశ చూపిస్తున్నారు. ఎవరైనా వెళ్ళినా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్లో నుంచి ఉంటే ఆడొచ్చి కొడతాడో, ఈడొచ్చి పొడుస్తాడో. సాక్షాత్తు గన్మెన్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కే ఇవాళ రక్షణ లేని పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాడని తెలుసు, కానీ ప్రజాస్వామ్యాన్ని ఖైమాలాగా కూనీ చేస్తాడని చెప్పేసి ఎవరు అనుకోవాలి. ఒక పులివెందుల జెడ్పీటీసీ స్థానం గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మస్థైర్యాన్నో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్నో దెబ్బతీయాలని చెప్పేసి ఏదో పెద్ద పన్నాగం. చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్తా ఉంది. ఈరోజు ఏదో పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో ఇది ఎన్నికంటారా? సిగ్గుచేటైన విషయం ఇది. ఒక సొసైటీ నామినేట్ చేసినప్పుడు ప్రభుత్వం ఒక నామినేటెడ్ పద్ధతిలో పేర్లు ఇస్తుంది. అటానే చూసుకుపోయారా? సిగ్గు శరం లేకుండా దీన్ని ఎన్నికంటారా? రాష్ట్ర ఎన్నికల కమిషన్ని తప్పుదోవ పట్టించి అధికార యంత్రాంగం మొత్తం కూడా మీ చెప్పు చేతలు చేసుకొని అధికారుల్ని ఎన్నికల విధుల్లో పార్టీ ప్రచారానికి వాడుకునే చంద్రబాబు నాయుడు ఇదేదో పులివెందుల్లో నేను గెలుస్తాను, ఓటుకు 10,000 ఇస్తాను, ఎన్నికల స్లిప్పులు అధికారులు ఇస్తూ ఉంటే వెనక వెళ్ళి 10,000 రూపాయల ఓటుకిచ్చి స్లిప్పులు వెనక్కి తీసుకునే సంస్కృతి, దిగజారే సంస్కృతి. ఇంతకుముందు నంద్యాల బై ఎలక్షన్లో కూడా చేశాడు చంద్రబాబు నాయుడు ఇదే విధంగా. అక్కడేదో గెలిస్తే మొత్తం నేను గెలిచానని చెప్పేసి తెగ ఆనందపడ్డాడు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, పులివెందుల్లో జెడ్పీటీసీ స్థానంలో ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే వన్ సైడ్ ఎన్నికది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, నీ సర్వేలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు సర్వేలు సంవత్సర పరిపాలనలో ఈరోజు ఎన్నిక జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలిసిన తరువాత నీ పార్టీ ఆత్మస్థైర్యం కోసం, నీ ఎమ్మెల్యేల ఆత్మస్థైర్యం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలోనే నేను పులివెందుల్లో
జెడ్పీటీ స్థానం గెలిచానని చెప్పేసి సంకలు గుద్దుకోవటానికి తప్ప చంద్రబాబు నాయుడు దేనికి పనికిరాడు. ఈరోజు ఎలక్షన్ అధికారి గారిని కలిసాం, 1కి 10 సార్లు కలిసాం, విన్నవించాం. ఇక్కడి నుంచి ఆమె మా విజ్ఞప్తిని చేరవేస్తా ఉన్నారు, అధికారులు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ జరిగేది మాత్రం శూన్యం. ఈరోజు కూడా చెప్పాం, అమ్మా ఇట్లా జరుగుతూ ఉంది, ఎన్నిక స్లిప్పులు ఇస్తా ఉన్నారు, ఓటర్ స్లిప్పులు ఇస్తా ఉన్నారు, మళ్ళీ స్లిప్పులు ఇచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చి వెంటనే వాటిని వెనక్కి తీసుకుంటా ఉన్నారు. వీటి మీద చర్య తీసుకోవాలని కూడా చెప్పాం, అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పాం. ఇక్కడి నుంచి ఆదేశాలు వెళ్తూ ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ఎన్నికల అధికారి చెప్పిన మాటని పాటించట్లేదు, తుంగలో దొక్కుతూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రతి పోలింగ్ స్టేషన్లో లోపల బయట సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పేసి ఈరోజున ఎన్నికల అధికారి గారికి చెప్పాం. సరే అని చెప్పేసి వారు చెప్పడం కూడా జరిగింది. ఏమాత్రం అది జరుగుతుందా అని చెప్పేసి వేచి చూస్తూ ఉన్నాం. మేము ఒకటే, పులివెందుల జెడ్పీటీసీ స్థానం ఒంటిమిట్ట కానీ కడప జిల్లాలో ఏదో జరిగిపోద్ది, ఏదో చేసేయాలని చెప్పేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, మొత్తం అధికారంగా మొత్తంగా పోలీస్ వ్యవస్థ అంతా మీరు తల్లకిందులు తపస్సు చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం ఖాయం. ఈరోజు ఎన్నిక జరిగిన అక్కడే కాదు, చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం, అక్కడే కాదు, ఎన్నిక ఎక్కడైనా పెట్టండి, ప్రజాస్వామ్యబద్ధంగా పెట్టండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుద్దని చెప్పేసి మీ ద్వారా చెప్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయదు చంద్రబాబు నాయుడు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే తెలుగుదేశం పార్టీ కూని అయిపోద్ది, చంద్రబాబు నాయుడు కూడా కూని అయిపోతాడు, కూటమి ప్రభుత్వం కుదేలైపోద్ది. ఇది జరిగి తీరుద్దని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.